బాచుపల్లిలోని ఒక అపార్ట్మెంట్ సెకండ్ ఫ్లోర్ లో భారీ కొండ చిలువ. ఈ వార్త చూడగానే అపార్ట్మెంట్ లో కొండ చిలువ అలా ఎలా వచ్చింది అని చాలా ఆశ్చర్యం వేస్తుంది నాకు. ఓపెన్ చేసి చూస్తే నిజం, ఆ వీడియో చూస్తే నిజంగా అంత భారీ కొండ చిలువ అంత పెద్ద అపార్ట్మెంట్ లోకి, అది కూడా సెకండ్ ఫ్లోర్ లో ఒక గదిలోకి ఎలా దూరిందో నాకైతే అర్థం కాలేదు. కానీ ఆ కొండ చిలువను చూస్తే మాత్రం పై ప్రాణాలు పైనే పోతాయి. విజువల్స్ చూడండి, నేను చెప్పింది నిజమో కాదో తెలుస్తుంది. జనరల్గా ఇండిపెండెంట్ హౌజుల్లోనో లేకపోతే చుట్టూ బాగా ఎక్కువ చెట్లు ఉండి దట్టమైన అటవీ ప్రాంతంలా ఉంటే అలాంటి ప్లేసెస్లో పాములు వచ్చాయంటే ఒక అర్థం ఉంది. అది కూడా జనారణ్యంలో ఒక అపార్ట్మెంట్లోకి సెకండ్ ఫ్లోర్ వరకు కొండ చిలువ ఎక్కింది అంటే అసలు నమ్మశక్యంగా లేదు కదా. దాన్ని ఎలా గమనించారో గానీ అపార్ట్మెంట్ వాసులు చూశారు మొత్తానికి. లేకపోతే ఏ మంచం కిందో సోఫా కిందో దూరేస్తే ఏంటి పరిస్థితి? దాన్ని చూసి వెంటనే స్నేక్ క్యాచర్స్ కి సమాచారం ఇచ్చారు. వాళ్ళు వచ్చి చాలా చాకచక్యంగా ఆ కొండ చిలువని బంధించి అటవీ ప్రాంతంలోకి వదిలిపెట్టేశారు. దాన్ని బంధిస్తున్నప్పుడు అది బుస కొడుతోంది తెలుసా. అక్కడ స్నేక్ క్యాచర్ ని కాటేయడానికి కూడా అది ట్రై చేసిందట. లక్కీగా అతడికి ఏమీ కాలేదు.